అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 42. ఇక స్టోరీలోకి వెళ్తే గంట తర్వాత రాయల్ హోటల్ పార్కింగ్ లాట్లో వచ్చి ఆగింది భాను కార్. కోపంగా డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళిపోయింది భాను. భాను వెనకే లోపలికి వెళ్ళాడు యుగ్. తన వెనకే వస్తున్న యుగ్ని చూసి, నువ్వు ఇక్కడికి వస్తే వాడిని ఎవరు చూసుకుంటున్నారు అని అంది భాను. నేను ఇక్కడికి వచ్చింది కూడా కైజర్ గురించే అని అన్నాడు యుగ్. నువ్వు కైజర్ దగ్గరకు వచ్చి సుమారుగా 6 నెలలు దాటుతుంది. ఇంకా వాడిని ఆపడం నా వల్ల కావడం లేదు అన్నాడు యుగ్. లిఫ్ట్లోకి వెళ్ళి ఫ్లోర్ బటన్పై క్లిక్ చేసిన భాను, యుగ్, ఇప్పుడు ఎందుకని వాడి మీద కంప్లైంట్స్ చేస్తున్నావు? వాడికి ఇంకా 4 సంవత్సరాలే అని అంది భాను. వాడిపై నీకున్న ప్రేమతో అలా అంటున్నావు కానీ వాడికి కనుక కోపం వస్తే మొత్తం అందరూ వాడి ముందు తల వంచాల్సిందే అని అన్నాడు యుగ్. నువ్వే వాడిని అలా స్పాయిల్ చేసావుగా, ఇప్పుడు అనుభవించు అంటూ వాళ్ళు ఉంటున్న ఫ్లోర్ దగ్గర లిఫ్ట్ ఆగడంతో బయటకు వచ్చింది భాను. తన రూమ్లోకి వెళ్తున్న సమయంలో బాల్కనీలో నుండి మాటలు వినిపిస్తుండడంతో తన పక్కన మాట్లాడుతున్న యుగ్ వైపు చూసి ష్ అంటూ యుగ్ని సైలెంట్గా ఉండమన్నట్టుగా సైగ చేసింది భాను. ద్వాపర్ మాహిర్తో మాట్లాడుతూ, ఆర్వి ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్ ఫ్లోలో ఏవో తప్పులున్నట్టుగా తెలుస్తున్నాయి, కానీ అవి సార్కు తెలియకుండా రాజ్వీర్ జాగ్రత్త పడుతున్నాడు. సార్, ఆ రాజ్వీర్ కూడా ఈ చారిటీ ఈవెంట్కు వస్తున్నాడు. హైదరాబాద్లో ఆ రాజ్వీర్కి మంచి పట్టు ఉంది. ఈ ఈవెంట్ను అడ్డు పెట్టుకొని ఏదో ప్లాన్ చేశాడని తెలుస్తుంది. బహుశా ఈ చారిటీ ఈవెంట్ ద్వారా వాటిని సరిచేసే ప్లాన్లో ఉన్నాడని తెలిసింది అని అన్నాడు ద్వాపర్. ఈ చారిటీ ఈవెంట్కు మనం కూడా అటెండ్ అయితే వాటికి సంబంధించి క్లూస్ దొరికే అవకాశం ఉంది అని అన్నాడు ద్వాపర్. ద్వాపర్ మాట పూర్తి అవ్వగానే ఒక్కసారిగా బాల్కనీలోకి వచ్చిన భాను, నేను వెళ్తాను అని అంది. నో, నేను ఒప్పుకోను అని అన్నాడు మాహిర్. నో బాయ్, నేను వాడితో తేల్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అని అంది భాను. గుడి, ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. నిన్ను ఎలా అన్నా నేను జాగ్రత్తగా ఉంటాను, అయినా సెక్యూరిటీ ఉంటారుగా అని అంది భాను. అయినా సరే, నేను దానికి ఒప్పుకోను. నువ్వు మళ్ళీ అడగద్దు. లాస్ట్ టైం వాడి వల్ల నువ్వు ఎంత ప్రమాదంలో పడ్డావో మర్చిపోయావా? అప్పుడు నీకేదైనా జరిగి ఉంటే అని అన్నాడు మాహిర్. అన్నయ్య, మర్చిపోయావా? బాబా ఆ రోజు ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం పరోక్షంగా వాడే. ఆ రోజు బాబాకు ఏదైనా జరిగి ఉంటే అని అన్న భాను చాలా స్థిరమైన గొంతుతో, వాడికి నమ్మక ద్రోహం అంటే ఎలా ఉంటుందో తెలియాలి అని అంది. అయినా మాహిర్లో మార్పు లేకపోయేసరికి, అన్నయ్య ప్లీజ్ అంటూ మాహిర్ చేయి పట్టుకొని బ్రతిమిలాడుతున్నట్టుగా అడిగింది భాను. ఈ చారిటీ ఈవెంట్కు కపుల్గా వెళ్ళాలి అని అన్నాడు మాహిర్. మాహిర్ ఒప్పుకున్నాడు అని అర్థం చేసుకున్న భాను నవ్వుతూ, ఇదిగో ఈ కోత ఉన్నాడుగా అంటూ గోడచాటుగా నిలబడి ఉన్న యుగ్ని చూపించింది. అమ్మో, నీతో వస్తే నేను బలి, నీకన్నా కైజర్ చాలా బెటర్ అని అన్నాడు యుగ్. అవునా, అయితే ఈవెంట్ పూర్తవగానే కైజర్ని అడుగుదాం అని అంది భాను. నో అని అరుస్తున్న యుగ్ వైపు చూసి నవ్వుతూ, వీ హ్యావ్ నో అదర్ చాయిస్ అని అంది భాను. వాళ్ళిద్దరి గొడవ చూసి నవ్వుకున్న మాహిర్, గుడి, కానీ ఒక కండిషన్, వాడికి నువ్వెవరు అనే విషయం తెలియకూడదు. నువ్వు వాడికి డైరెక్ట్గా ఎదురుపడకూడదు, డీల్ చేయకూడదు అని అన్నాడు. అది మాత్రమే కాదు సార్, మనం సాక్ష్యాల గురించి వెతుకుతున్నామని తెలిస్తే వాడు జాగ్రత్త పడతాడు అని అన్నాడు మాహిర్. అదంతా నేను చూసుకుంటానుగా అన్నా, నువ్వు వాడి ఫైనాన్షియల్ సోర్సెస్పై కన్నేసి ఉంచు, రాజ్వీర్తో నేను ఆడుకుంటాను అని అంది భాను. సార్, ఈరోజు నైట్కి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అంటే మనం ఇప్పుడే వెళ్ళాల్సి ఉంటుంది, లేదంటే మనకి టైం సరిపోదు అని అన్నాడు ద్వాపర్. అయితే నెక్స్ట్ ఫ్లైట్కి మనం హైదరాబాద్కి వెళ్దాం అని అంది భాను. ఫ్లైట్ నీకు ఓకేనా అని అన్నాడు మాహిర్. నో ప్రాబ్లం అని అంది భాను. గుడి, యువర్ ఆల్ గ్రో అప్నా అని అన్నాడు మాహిర్. హెవెన్స్ ప్యాలెస్ హోటల్లో ఒక ప్రైవేట్ క్యాబిన్లో కూర్చొని ఉన్నాడు అద్వై. చేతికి ఉన్న వాచ్ వైపు విసుగ్గా చూసి మళ్ళీ డోర్ వైపు చూశాడు అద్వై. గడిచే ఒక్కొక్క క్షణం అద్వైలో విసుగును పెంచేస్తున్నాయి. అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు ఒక వ్యక్తి. హలో సార్, సారీ ఫర్ ది లేట్ అంటూ వచ్చి అద్వైకు ఎదురుగా కూర్చున్నాడు ఆ వ్యక్తి. అతను మరెవరో కాదు, భానుకి ధర్మేంద్ర ఫ్యామిలీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని తెలుసుకోమని అద్వై చెప్పింది అతనికే. పరం
అతను ముంబైలో ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్. పరం తనతో పాటు తీసుకువచ్చిన ఒక ఫైల్ను అద్వైకి ఇచ్చి తను తెలుసుకున్న వివరాలను చెప్పడం మొదలుపెట్టాడు అతను. అద్వై సార్, ధర్మేంద్రకు కూతురు ఉంది. ఆమె మాహిర్కి ట్విన్ సిస్టర్ అని చెప్పాడు అతను. తన ముందు ఉన్న వ్యక్తి చెప్పే ప్రతి విషయాన్ని చాలా కాన్సన్ట్రేషన్తో వింటున్నాడు అద్వై. కానీ మీరు చెప్పిన భానుమతి మాహిర్ సిస్టర్ కాదు అని అన్నాడు అతను. పరం చెప్పింది విన్న అద్వై బ్రుకుటి ముడిపడింది. అతని వైపు సూటిగా చూస్తూ, మిస్టర్ పరం, విషయం ఏంటి అనేది క్లారిటీగా చెప్పండి అని అన్నాడు. సార్, మాహిర్కి ఒక ట్విన్ సిస్టర్ అయితే ఉంది, కానీ తను భానుమతి కాదు. అసలు మాహిర్ ట్విన్ సిస్టర్ ఇప్పుడు ప్రాణాలతోనే లేదు అని అన్నాడు పరం. అది వినగానే అద్వైకు విషయం కాస్త కాంప్లికేటెడ్గా ఉంది అన్న విషయం అర్థమైంది. పరంను కంటిన్యూ చేయమన్నట్టుగా సైగ చేశాడు అద్వై. ధర్మేంద్ర బిజినెస్లో ఎదుగుతున్న సమయంలో ఒక ప్రాజెక్టు విషయంలో ధర్మేంద్రకు తన పార్ట్నర్స్కు మధ్య గొడవ మొదలైంది. ధర్మేంద్ర పార్ట్నర్స్లో కొంతమంది ఆపోజిట్లో ఉన్న వాళ్ళతో కలిసి ధర్మేంద్రను బెదిరించారు, దెబ్బ కొట్టాలని చూశారు. కానీ ధర్మేంద్ర వాళ్ళ బెదిరింపులకు ఏమాత్రం భయపడకుండా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడంతో ధర్మేంద్రకు వాళ్లకు మధ్య శత్రుత్వం మొదలైంది. ఆ సమయంలో బిజినెస్ రైవల్స్ ధర్మేంద్రను భయపెట్టడానికి చేసిన ఒక పని మిస్ఫైర్ అయ్యి ధర్మేంద్ర కూతురు మొదటి భార్య రూపవతి ఆ సంఘటనలో చనిపోయారు. కానీ ఆ సంఘటన ధర్మేంద్రలో ఉన్న మనిషిని పూర్తిగా చంపేసింది. తన భార్య, తను ప్రాణంలా చూసుకునే కూతురు చనిపోవడంతో పూర్తిగా రాయిలా మారిపోయాడు ధర్మేంద్ర. ధర్మేంద్ర కోపానికి అతని ఫ్రెండ్ కూడా తోడయ్యాడు. కానీ అతని వివరాలు ఏవీ తెలియలేదు. వాళ్ళిద్దరూ కలిసి అడ్డు వచ్చిన వారిని తొక్కుకుంటూ ఎదగడం మొదలుపెట్టారు. అలా ధర్మేంద్ర తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నాకు భానుమతి గురించి మాత్రమే ముఖ్యం, ధర్మేంద్ర మీద నేనేం బుక్ రాయాలని అనుకోవడం లేదు అని అన్నాడు అద్వై. మీకు అసలు విషయం అర్థం కావాలి అంటే ఇవి కూడా తెలుసుకోవాలి అని అన్నాడు పరం. అవసరం లేదు, భాను గురించి చెప్పు అని అన్నాడు అద్వై. సార్, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి నేను ఎంతో కష్టపడాల్సి వచ్చింది అని అన్నాడు పరం. నో యూస్, కమ్ టు ద పాయింట్ అని అన్నాడు అద్వై. 4 years బ్యాక్ హైదరాబాద్లో ధర్మేంద్ర మీద ఒక అటాక్ జరిగింది. అప్పుడు భానుమతి ధర్మేంద్రను సేవ్ చేసింది. ఆ క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడింది. అప్పటి నుండి మాహిర్ ఫ్యామిలీ మొత్తం భానుమతిని వారింటి బిడ్డగా చూసుకోవడం మొదలుపెట్టారు అని అన్నాడు పరం. అంతా విన్న అద్వై, లేదు పరం, ఇక్కడేదో లింక్ మిస్ అవుతున్నాం. ధర్మేంద్ర మీద అటాక్ చేసింది ఎవరు అని అన్నాడు అద్వై. సారీ సార్, నాకు కేవలం ఇంతవరకు మాత్రమే తెలిసింది. ఇది తెలుసుకోవడానికే నేను చాలా కష్టపడ్డాను. ఇంకా డీప్గా ఎంక్వైరీ చేయడం కుదరదు. వాళ్ళకు తెలిసిందంటే నాతో పాటు మీరు కూడా దొరికిపోతారు. అసలే మాహిర్ భానుమతి విషయంలో చాలా పొసెసివ్గా ఉంటాడు. ఎవరిని కనీసం ఆమె దగ్గరకు కూడా రానివ్వడు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు పరం. బయటకు వచ్చిన పరం తన దగ్గర ఉన్న మరో ఫైల్ వైపు చూస్తూ, నీకు కావాల్సిన అస్సలు ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, కానీ ఇది నీకివ్వను. నా ఈగోని హర్ట్ చేసినందుకు ఇదే నీకు సరైనది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పరం చెప్పింది గుర్తు చేసుకున్న అద్వై, అయితే నేను మాహిర్ని ఇంప్రెస్ చేస్తే సరిపోతుంది అని అనుకున్నాడు. సాయంత్రం అవుతుండగా హైదరాబాద్కు రీచ్ అయ్యారు భాను వాళ్ళు. విజయవాడ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టినప్పటి నుండి మొదటిసారిగా విక్రమ్తో కలిసి ఫ్లైట్ జర్నీ చేసినప్పటి విషయాలు ఒక్కొక్కటిగా గుర్తు వస్తూనే ఉన్నాయి భానుకి. డల్గా ఉన్న భానుని చూసి, ఏమైంది అని అడిగాడు యుగ్. ఏమీ లేదు అంటూ ముందుకు వెళ్ళిపోయింది భాను. ఎయిర్పోర్ట్ నుండి బయటకు వస్తున్న సమయంలో వాళ్లకు కాస్త దూరంలో బయటకు వెళ్తూ కనిపించింది అనుపమ. అనుపమని చూడగానే త్వరగా అనుపమ దగ్గరకు వెళ్ళిన భాను, అనుదిది అంటూ అనుపమను చుట్టేసింది. కార్లో అనుపమ వద్దంటున్నా వినకుండా కార్లో ఎక్కించుకుంది భాను. భాను, అనుపమ, మాహిర్ వెనక సీట్లో కూర్చోగా డ్రైవర్ పక్క సీట్లో ద్వాపర్ కూర్చున్నాడు. తను మరో కార్లో వస్తాను అన్న వినకుండా మాహిర్ కార్ ఎక్కించింది భాను. దాంతో అయోమయంగా భాను వైపు చూసిన ద్వాపర్ను చూసి ష్ అంటూ సైగ చేసింది భాను. అప్పుడే ద్వాపర్ ఫోన్ రింగ్ అయింది. కాల్ మాట్లాడిన ద్వాపర్, సార్, రాజ్వీర్ ఫైనాన్షియల్ సపోర్టర్స్ గురించిన డీటెయిల్స్ వచ్చాయి సార్ అని అన్నాడు. పర్ఫెక్ట్ అంటూ తన ఐడియాను చెప్పిన భాను, ఏ డబ్బు కోసం వాడు ఇదంతా చేస్తున్నాడో దాని ద్వారానే అందరి ముందు వాడిని దోషిగా నిలబెట్టాలి. అన్నా, నువ్వు వాడి అకౌంట్ని నీ అండర్లో ఉంచుకో అని అంది భాను. తన ప్లాన్ ఏంటో వివరంగా చెప్పిన తర్వాత, ఓకేనా
అన్నట్టుగా మాహిర్ వైపు చూసింది బాను. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ ఇది కొంచెం రిస్క్, అందుకే నేను నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వను అని అన్నాడు మాహిర్. అన్నయ్య, నేను కూడా నీతో పాటు వస్తున్నాను అని చాలా కూల్గా అన్నాడు మాహిర్. మాహిర్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ, అన్నయ్య, పార్టీకి రావాలంటే కపుల్స్గా రావాలి అని ఒక ఐబ్రోను పైకి లేపి చూస్తూ అంది బాను. నిన్ను డేంజరస్ సిచ్యువేషన్లో వదిలి నేను ప్రశాంతంగా ఉండలేను అని అన్నాడు మాహిర్. కానీ ఎలా, నీకు పేరు లేదుగా అని అంది బాను. అనుపమ చేతిని పట్టుకొని మేమిద్దరం వస్తున్నాం అని అన్నాడు మాహిర్. ఓ సరే అయితే అని మరోవైపు చూస్తూ, నాకు కావాల్సింది కూడా ఇదే అని అనుకుంటూ నవ్వుకుంది బాను. ఒక్కసారిగా మాహిర్ తన చేయి పట్టుకోవడంతో స్టన్ అయిన అనుపమ, నేనా, నేనెలా అని అంది. డోంట్ వరీ, నేనున్నా కదా, ఏం కాదు అని అన్నాడు మాహిర్. మాహిర్ అనుపమల వైపు నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు యుగ్. సరే, నేను వెళ్ళి రెడీ అవుతాను అని చెప్పి నోరు వదిలేసి చూస్తున్న యుగ్ నోరు మూసి అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయింది భాను. చారిటీ ఈవెంట్ దగ్గర రాత్రి 7 గంటల సమయంలో చారిటీ ఈవెంట్ జరుగుతున్న వెన్యూ దగ్గరకు వచ్చి ఆగింది ఒక బ్లాక్ కలర్ ఎస్యూవీ. అందులో నుండి కిందకు దిగిన వ్యక్తి తిరిగి వచ్చి కార్ డోర్ ఓపెన్ చేయబోతున్న సెక్యూరిటీ గార్డ్ని ఆపి వద్దని చెప్పి తానే స్వయంగా కార్ డోర్ తీసి లోపల ఉన్న వారి కోసం చేయి అందించాడు. అతని చేతిని పట్టుకున్న చేతిని చూడగానే లోపలికి వెళ్తున్న వారు కూడా ఆగి మరీ ఆ కారులో ఉన్నది ఎవరా అని చూడడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ వ్యక్తి చేయి పట్టుకున్న ఆ అమ్మాయి చేతికి ఉన్నటువంటి వజ్రాలు పొదిగిన బ్రేస్లెట్ అక్కడ ఉన్న వారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వ్యక్తి చేయి పట్టుకొని కార్ నుండి కిందకి దిగింది ఒక అమ్మాయి. క్రీమ్ కలర్ లాంగ్ ఫ్రాక్కి సెమీ కలర్స్ హెయిర్ స్టైల్తో మెడలో సింపుల్గా ఒక సన్నని లేయర్కు పెండెంట్ ఉన్న నెక్ సెట్ పెట్టుకొని సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్లో చాలా హుందాగా ఉంది ఆ అమ్మాయి. ఆమె చేతికి ఉన్న ఆ ఒక్క బ్రేస్లెట్ ద్వారా ఆమె సామాన్యమైన అమ్మాయి కాదు అని అక్కడ ఉన్నవారు ఒక అంచనాకు వచ్చేశారు. ఆమెను చూడగానే ఆమె ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. కానీ ఆమె ముఖానికి ఉన్న మాస్క్ వల్ల ఆమె ఎలా ఉంటుందనేది సరిగ్గా తెలియలేదు. ఆమె ఆ వ్యక్తి చేయి పట్టుకొని ముందుకు వెళ్తూ ఎంట్రన్స్లో నిలబడి ఉన్న రాజ్వీర్ వైపు చూసి చూడనట్టుగా ఒక లుక్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. లోపలికి వెళ్ళి కూర్చున్న కొన్ని నిమిషాల తర్వాత తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూ, రాజ్వీర్ పరిస్థితి ఏంటి అన్నట్టుగా సైగ చేసింది ఆమె. అతను కాస్త ముందుకు వంగి మాట్లాడుతూ, భానుమతి దేవి గారు ప్లాన్ చేశాక ఇంకేమవుతుంది, అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది, అటు చూడు అంటూ వాళ్లకు 2 టేబుల్స్ తర్వాత ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళను గమనిస్తున్న రాజ్వీర్ను చూపించాడు యుగ్. అంతలో కపుల్గా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని లోపలికి ఎంట్రీ ఇచ్చారు మాహిర్ అనుపమ. వైట్ కలర్ శారీకి గోల్డెన్ కలర్ వేస్ట్ కోట్ వేసుకొని వైట్ కలర్ నెట్ అండ్ వెయిల్తో తన ఫేస్ మొత్తం రివీల్ కాకుండా ఉండే విధంగా రెడీ అయి వచ్చింది అనుపమ. బ్లాక్ సూట్లో వెల్ బిల్డ్ బాడీతో మ్యాన్లీగా ఉన్నాడు మాహిర్. మేడ్ ఫర్ ఈచ్ అదర్గా ఉన్నారు వాళ్ళిద్దరూ. అక్కడికి వచ్చిన మాహిర్ని చూడగానే రాజ్వీర్ దృష్టి మాహిర్ వైపు మళ్ళింది. వెంటనే మొబైల్ తీసి ఎవరికో కాల్ చేసి మాట్లాడిన రాజ్వీర్ విసురుగా కాల్ కట్ చేసి మొబైల్ పక్కన పడేశాడు. ఇంతలో పక్కన ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది వాళ్ళంతా సెకండ్ జనరేషన్ రిచ్ కిడ్స్ అని. ఏదో ఇటువంటి ఈవెంట్స్లో పాల్గొని వాళ్ళ పొజిషన్ని స్టేటస్ను విస్తరింపచేసుకోవడానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారని. ఎందుకంటే రాజ్వీర్ కూడా అదే కోవాకు చెందిన వ్యక్తి. వాళ్ళ మాటలు విన్న రాజ్వీర్ మాహిర్ విషయం పక్కన పెట్టి వాళ్ళ మాటలపై కాన్సంట్రేషన్ పెట్టాడు. అక్కడ కూర్చొని ఉన్న ఒక వ్యక్తి తన పక్కన ఉన్న మరో వ్యక్తితో మాట్లాడుతూ, ఆ అమ్మాయిని చూసావా అని అన్నాడు. నేనే కాదు, ప్రస్తుతం పార్టీలో ఉన్న అందరూ తననే చూస్తున్నారు. ఏమన్నా ఉందా అసలు? కానీ ఆ మాస్క్ లేకుండా ఉండి ఉంటేనా? ఆహా, ఇక చాలా ఆపండి, మీరిలా అంటున్నారని తెలిసిందో ఇక మీ పని అంతే అని అంది వారి పక్కన కూర్చొని ఉన్న అమ్మాయి. ఏంటి, జస్ట్ బాగుంది అని అన్నందుకే? కాస్త బుర్ర పెట్టి ఆలోచించు, ఆమెను చూస్తుంటే నార్మల్గా అనిపిస్తుందా అని అంది ఆ అమ్మాయి. వాళ్ళలా అనుకుంటుండగానే రాజ్వీర్ పక్కకు వచ్చి కూర్చున్నాడు ఒక వ్యక్తి. అతన్ని చూసిన రాజ్వీర్, హే ముకుల్, ఇప్పటి వరకు నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. వచ్చానుగా, ఏంటి విషయం, ఏదో నిన్ను బాగా డిస్టర్బ్ చేసినట్టుంది అని అన్నాడు ముకుల్. అటు చూడు అన్నట్టుగా భాను వైపు చూపించాడు రాజ్వీర్.
బాగున్నట్టుంది, కానీ ఏమీ తెలియడం లేదు. అసలు ఎవరా అమ్మాయి అని అన్నాడు ముకుల్. అంతలో తన ఫోన్ ఓపెన్ చేసి డీటెయిల్స్ చూపించాడు రాజ్వీర్. వాట్? తను ఎస్పీ ఎంపైర్స్కి సంబంధించిన కల్కి శివప్రసాదా? ఆర్ యూ షూర్? నువ్వేం పొరపాటు పడడం లేదు కదా అని అన్నాడు ముకుల్. చిన్నగా నవ్విన రాజ్వీర్ ముకుల్ వైపు చూసి మాట్లాడుతూ, ఆమె చేతికి ఉన్న బ్రేస్లెట్ చూడు, ఈ ఇయర్లో రిలీజ్ అయిన లిమిటెడ్ ఎడిషన్ డిజైన్ అది. వెరీ రేర్ బ్లూ సాఫైర్తో చేసిన బ్రేస్లెట్, వెరీ ఎక్స్పెన్సివ్. ఆ బ్రేస్లెట్స్ కేవలం 2 మాత్రమే రిలీజ్ అయ్యాయి అని అన్నాడు రాజ్వీర్. సో వాట్? ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు అని అన్నాడు ముకుల్. నథింగ్, జస్ట్ సీ అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళాడు రాజ్వీర్. బాల్కనీలోకి వెళ్ళిన రాజ్వీర్ ఒక నెంబర్కు కాల్ చేశాడు. అటువైపు నుండి కాల్ లిఫ్ట్ చేసిన వ్యక్తితో రాజ్వీర్ మాట్లాడుతూ, ఐ నీడ్ 6 crores, త్వరగా అరేంజ్ చేయి అని చెప్పాడు. ఇప్పటికిప్పుడు 6 crores అంటే? నేను నీకు ఇచ్చిన డాక్యుమెంట్స్ వాల్యూ 15 crores, కానీ నేను నిన్ను అడుగుతుంది జస్ట్ 6 crores మాత్రమే. గంటలో నాకు క్యాష్ కావాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు రాజ్వీర్. ఫోన్ మాట్లాడిన రాజ్వీర్ తిరిగి లోపలికి వచ్చేసరికి అక్కడి అట్మాస్ఫియర్ మొత్తం మారిపోయింది. చారిటీ ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఏర్పాటు చేసిన బాల్ ఈవెంట్ స్టార్ట్ అయింది. అది ఒక థీమ్ పార్టీ అవడంతో అందరూ మాస్కులు పెట్టుకొని వాళ్ళ పార్ట్నర్స్తో డ్యాన్స్ చేయడం కోసం రెడీ అవుతున్నారు. కల్కి శివప్రసాద్, ఎక్కడ ఉన్నావు అని చుట్టూ చూసిన రాజ్వీర్కు కాస్త దూరంగా నిలబడిన యుగ్తో మాట్లాడుతూ కనిపించింది భాను. మ్యూజిక్ స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేసిన రాజ్వీర్ అందరూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టిన తర్వాత భాను దగ్గరకు వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ, మే హ్యావ్ ఏ డ్యాన్స్ విత్ యూ అంటూ తనతో డ్యాన్స్ చేయడానికి ఆఫర్ చేశాడు రాజ్వీర్. అనుపమతో డ్యాన్స్ చేస్తూనే రాజ్వీర్ని గమనిస్తున్నాడు మాహిర్. రాజ్వీర్ భానుతో డాన్స్ చేయాలని అనుకోవడం చూసి కోపంతో పిడికిలి బిగించి అటువైపు వెళ్ళబోయాడు. మాహిర్ చేయి పట్టుకొని ఆపింది అనుపమ. మునివేలపై నిలబడి మాహిర్ చెవి దగ్గర మాట్లాడుతూ, మీరు వేసే ఏ స్టెప్ అయినా సరే కిట్టిని ఇబ్బందుల్లో పడేస్తుంది అని అంది. దాంతో తన ప్రయత్నాన్ని మానుకున్న మాహిర్ అనుపమను మరింత దగ్గరగా పట్టుకొని అనుపమ కళ్ళలోకి సూటుగా చూస్తూ, నన్ను కంట్రోల్ చేయడం ఎలానో నీకు బాగా తెలుసు అని మ్యాగ్నెటిక్గా అన్నాడు. రాజ్వీర్ వచ్చి డాన్స్ చేయడానికి ఆఫర్ చేయడంతో, వై మీ అని అంది భాను. బికాస్ యు ఆర్ ఓన్లీ ద మూన్ హియర్ అని అన్నాడు రాజ్వీర్. ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చిన భాను కార్నర్ స్మైల్తో ఓకే అంటూ తన చేతిని రాజ్వీర్ చేతికి అందించింది. వాళ్ళిద్దరూ డాన్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ రాజ్వీర్ చేయి తన మీద పడకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ డాన్స్ చేస్తుంది భాను. అది గమనించిన రాజ్వీర్ భానుని దగ్గరకు లాక్కోవడానికి ట్రై చేశాడు. భాను అది గమనించి వెంటనే పక్కకు జరిగింది. రాజ్వీర్ జరుగుతున్నది గమనించేలోపే భాను రాజ్వీర్ చేతుల్లో నుండి మరొకరి దగ్గరికి వెళ్ళిపోయింది. మరొకసారి పార్ట్నర్ రాజ్వీర్ దగ్గరకు వచ్చింది. తను పెట్టుకున్న సిల్వర్ కలర్ మాస్క్కి మ్యాచింగ్గా ఉన్న మాస్క్ పెట్టుకొని ఉన్న ఆ వ్యక్తి భాను చేయి పట్టుకొని తన వైపు లాగడంతో నేరుగా వెళ్ళి అతని ఛాతికి గుద్దుకుంది భాను. భాను నడుము చుట్టూ చేయి వేసి పట్టుకొని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి. అది చూసిన రాజ్వీర్ కళ్ళు కోపంతో మండిపోవడం మొదలుపెట్టాయి. కానీ అంతలో అతని ఫోన్ రింగ్ అవడంతో కాల్ మాట్లాడడం కోసం అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోయాడు రాజ్వీర్. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకీ ఆ మాస్క్ పెట్టుకొని వచ్చి భానుతో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి ఎవరో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.